సేవా దృక్పథమున్న నేత ఎన్నో ఆశయాలతో ఎంతో సేవ చేద్దామని రాజకీయాలకు వచ్చారు. సంవత్సరంన్నర కాలమైంది నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా తన ఎంతో సేవ చేయాలనుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, తను బీజేపీ నుండి గెలవడం, బీజేపీ ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇవ్వకపోవడంతో అసలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మనసులో ఏముంది ఆయన మాటల్లో విందాం. సార్ నమస్తే. ముఖ్యంగా చూడండి, మీరు సంవత్సర కాలం అయింది గెలుపొంది, ఎన్నో ఆశయాలు, ఎంతో ప్రజలకు సేవ చేసే దృక్పథంతో రాజకీయాలకు వచ్చారు. ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి ఏదో సేవ దృక్పథంతో మీ దగ్గరికి వచ్చే వారికి అందరికి కూడా మీరు ఏదో ఒక సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా సంవత్సరన్నర కాలమైంది మీరు బీజేపీ నుండి అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభలోకి వెళ్ళారు. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం చూస్తున్న వైఖరి ఏంటి, మీరు ఏం చేయాలనుకున్నారు, మీ మాటల్లో చెప్పండి. గత 30 సంవత్సరాల నుండి మా తల్లిదండ్రుల పేరు మీదుగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా పేదల పెళ్ళిళ్ళ కోసం కానీ, చదువు కోసం కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇతర ఇబ్బందులు ఉన్నా కానీ నిరంతరంగా 30 సంవత్సరాల నుండి నా ట్రస్ట్ ద్వారా సేవలు చేయడం జరుగుతూ ఉంది. ఒక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా గెలుపొందితే ప్రజలకు ఇంకా విస్తృత స్థాయిలో సేవ చేసే అవకాశం ఉంటుందని ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారి ఇన్స్పిరేషన్, మోడీ గారి స్ఫూర్తితో వారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేస్తే, వాళ్ళు దోచుకుంటే వీళ్ళు ఏదైనా మిగులుతుంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గత 17 నెలల ముందు ప్రభుత్వం ఏర్పడ్డది. మిగులుతే వీళ్ళు తినేస్తున్నారు, వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దాచుకుంటున్నారు మిగులుతే. ఇది తప్ప ఏమి ఇక్కడ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలకు 6 గ్యారంటీలు కానీ, 5 డిక్లరేషన్లు కానీ, 400 పైచిలుకులు హామీలు కానీ ఏ ఒక్కటి కూడా సంవత్సరంన్నర కావస్తుంది ప్రజలకు ఏది కూడా ఇప్పటివరకు అందలే. 6 గ్యారంటీలలో అతి ముఖ్యమైనది ఇందిరమ్మ ఇండ్లు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఆ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అని మోసం చేస్తే, వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లని ఇంకా పెద్ద మోసం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. వీళ్ళు ఇచ్చిన హామీ ఏంటిది? ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రతి పేదోడికి, ఇల్లు లేని ప్రతి పేదోళ్ళకి, అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ విజయానికి వస్తే సుమారు 50,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ల కోసం వేలాది మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. దాని అతిగతి లేదు. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడగానే ప్రజాపాలన అని చెప్పి దాంట్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరో అనేది అప్లికేషన్లు తీసుకున్నారు, డేటా తీసుకున్నారు. రేషన్ కార్డులు ఎవరికి లేవో వాళ్ళు మెన్షన్ చేయమని చెప్పిండ్రు. ఇందిరమ్మ ఇండ్ల కోసము పెన్షన్ రాని వాళ్ళు, ఏదైతే వికలాంగులు, రేషన్, ఈ విధంగా ప్రజాపాలన ఫామ్లో వేలాది మంది వరుస కట్టి ఫామ్లు ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నాక ఏమన్నారు? మా ఇటువంటి ప్రజాపాలన డిమాండ్ స్వీకరణ ప్రతి 3 నెలలకు అని చెప్పడం జరిగింది. మొదటి ప్రజాపాలన ఆడికే ఒడిచిపోయిందిగా. మళ్ళీ ఎటువంటిది కూడా ఇప్పటిదాకా రెండవ ప్రజాపాలన ప్రజల కోసం ఎక్కడ కూడా వీళ్ళు పెట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరము 3,500 ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇస్తామని చెప్పాను.
అంటే ప్రతి నియోజకవర్గానికి 5 సంవత్సరాలలో సుమారు 17,500 ఇళ్ళు ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మొదటి సంవత్సరం పుణ్యకాలం గడిచిపోయింది. మొదటి సంవత్సరం గడిచిపోయిన తర్వాత రెండో సంవత్సరము ఏదైతే వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇస్తామని చెప్పి ఇంకొక కొండి పెట్టిరు. ఏం పెట్టిరంటే సొంత జాగా ఉన్న వాళ్ళకే ఇస్తాము మొదటి దఫా అని చెప్పి. మన సొంత జాగా ఉన్నవాళ్ళు అర్బన్లో చాలా తక్కువ మంది ఉంటారు. సర్వే చేసిండు, నెల రోజుల సర్వే చేసిండు కార్పొరేషన్ నుండి. సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే అర్బన్లో 3,350 మంది లబ్ధిదారులు అంటే L1గా ఒక లిస్టు తయారైంది. ఆ లిస్టు తయారైన తర్వాత దాంట్లో తప్పులు ఉన్నాయి. అర్బన్ అంటే 53 డివిజన్లే. ఈ 750 అవి ఇతర నియోజకవర్గాలకు సంబంధించింది, రూరల్కు ఇతర దానికి అని చెప్తే 2,600 ఎంపికైన మిగతా 900 జాగా లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని నేను హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావన 0 వల్ల మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రో గొప్పగా స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ అయితే దసరాకి ఇస్తామని చెప్పిండ్రు. దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి పోయింది. గ్రామ సభలు పెట్టిండ్రు. దేనికి గ్రామ సభలు పెట్టిండ్రు? గ్రామ సభలో పెట్టి అవగాహన కల్పించారు, లిస్టింగ్ ఇచ్చారు. ఆ గ్రామ సభలలో ఎవరున్నారు? అక్కడ ఉన్న కార్పొరేటర్తో పాటు మిగతా కమిటీ సభ్యులంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే. సంతోషమే, ఎవరున్నా పర్వాలేదు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు రావాలనే నా ఒక ముఖ్య ఉద్దేశం. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో గత 10 ఏళ్ళుగా ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఆ డబుల్ బెడ్రూమ్లు దసరాకు మంత్రులు వచ్చి నిజామాబాద్ జిల్లాకు దసరాకే నీ డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా పనిచేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా అతిగతి లేదు. దసరా లేదు, దీపావళి లేదు, సంక్రాంతి లేదు. దాని మీద మీరు ఎప్పుడన్నా చర్చించారా? నిజామాబాద్ అర్బన్ పేదోళ్ళ ఎంత దురదృష్టం అంటే గత 10 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తానే అనేకసార్లు చెప్పడం జరిగింది 1000 కోట్ల అభివృద్ధి అని. 10 సంవత్సరాల 1000 కోట్ల అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు. కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యని అసమర్థత ఎమ్మెల్యే ఆయన. ఎక్కడైతే దేనికైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే వర్క్ ఉన్నదో దానికి బడ్జెట్ పెంచుతూ కమిషన్ల కోసమే పనిచేయడం జరిగింది. మినీ ట్యాంక్ బండ్ ప్రారంభించిన తర్వాత డబుల్ బడ్జెట్ పెంచిండ్రు. ఈ క్రిమిటోరియంస్ స్వర్గధామాలు బ్రహ్మాండంగా చేసిండ్రు 3కి. కానీ మిగతా వాటికి కనీస సౌకర్యాలు లేవు. ITM ప్రారంభించారు గొప్పగా. అలా తమ్ముడు మహేష్ కుమార్, బిగాల మహేష్, ఎన్ఆర్ఐ పోస్ట్ కూడా ఉంది ఆయనకు TRS నుండి. కానీ ఇప్పటి ఏం పరిస్థితి అంటే అక్కడ 600 కెపాసిటీ ఉంటే 25% కెపాసిటీ కూడా అక్కడ ఫిల్లింగ్ కాలేదు. ఏ ఒక్క లీడింగ్ కంపెనీ కూడా లేదు. సార్, ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో ఎప్పుడన్నా అడిగిరా సార్ IT యాప్ గురించి? నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రధాన సమస్యల మీదనే మొదటగా ఫోకస్ పెడతా ఉన్నా. IT యాప్ గురించి IT మంత్రి శ్రీధర్ బాబు గారికి 3 సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన నాకు హామీ ఇచ్చిండు, నేను నిజామాబాద్ వస్తా, వచ్చిన తర్వాత మనం విజిట్ చేద్దాము, తప్పకుండా మీరు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో మంచి కంపెనీలు రావాలని నేను సహకరిస్తానని కూడా మాట ఇచ్చింది జరిగింది.
మొన్నటి మార్చి బడ్జెట్ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారికి లెటర్ ఇస్తే అన్నగారు ఇది మూడోసారి అని చెప్తే లేదు ఇది రెండోసారి అన్నారు. నేను ఆయనకు లెటర్ మీద ఫస్ట్ సెకండ్ లెటర్ డేట్తో సహా చెప్పడం జరిగింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారిని కలిసిన, మీరు దసరా కన్నా ముందు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో మనం రివ్యూ మీటింగ్లో, అప్పటికి దసరా కన్నా 10 రోజుల ముందు నేను ఆ మీటింగ్లో అడగడం జరిగింది, మీరు హౌసింగ్ మినిస్టరు, డబుల్ బెడ్రూమ్లు 396 కంప్లీట్ అయి అనేక సంవత్సరాలుగా కంప్లీట్ అయిన తర్వాత లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయనందుకు అవన్నీ కూడా ఈరోజు ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మొత్తం డ్యామేజ్ అయింది, కొన్నిటికి డోర్లు లేవు, ప్లంబరింగ్ పీక్కపోయిరు, లైటింగ్ వైరింగ్లు పీక్కపోయిరు, ఫ్లోరింగ్ దెబ్బతింటా ఉంది, అద్దాలు పలిగిపోయినాయని చెప్తే 1.25 crores ఏదైతే గత ప్రభుత్వంలో జనరల్ ఫండ్ స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంటిన్యూగా ఇన్ఛార్జ్ మినిస్టర్కు సీఎం గారికి కూడా 1.25 crores శాంక్షన్ అయింది. తొందరగా రిలీజ్ చేసి ఆ 396 ఇండ్లు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని అనేక సార్లు ఇన్ఛార్జ్ మినిస్టర్కు సీఎం గారికి నేను సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే దసరా కన్నా ముందు రివ్యూలో కలెక్టర్ ఆఫీస్ పక్కనే మనకు కనిపిస్తాయి, సుమారు 250, 90% పూర్తయింది. దానికి కూడా మీరు ఫండ్ రిలీజ్ చేస్తే సుమారు 650 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు దక్కుతాయి. ఎందుకంటే 11 ఏళ్ల నుంచి కళ్ళల్లో వత్తులు వేసుకొని నా పేద ప్రజలు, అర్బన్ పేద ప్రజలు, ఇల్లు లేని వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి తొందరగా ఇప్పియండి అని చెప్తే ఆయన సమాధానం ఇస్తూ సభలోనే 3500 ఇండ్లు తప్పకుండా మేము ఫిల్ చేస్తాము, జాగా ఉన్న వాళ్లకు ఇంకేమైనా మిగిలితే జాగా లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వీటి కోసము డబుల్ బెడ్రూమ్లు ఇన్కంప్లీట్ అయిన కోసం రిపేరింగ్స్ కోసం 1.2 ప్లస్ 1.25 ప్లస్ ఒక 3 కోట్లు శాంక్షన్ చేస్తే అవి నేనైతే అన్నానో దానికి ఆయన కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వము ఏ మాటకు నిలబడ్డదని, 6 గ్యారంటీలలో మహాలక్ష్మి స్కీమ్ అంటే ఒక ఉచిత బస్సే కాదు, దాంతోపాటు 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇదంతా ప్యాకేజ్ మహాలక్ష్మి స్కీమ్. ఈరోజు వరకు ఒకటి ఆ స్కీమ్ సక్సెస్ అంటే అది కూడా సక్సెస్ అని పూర్తిగా చెప్పలేము, ఫ్రీ బస్సు మాత్రమే. 500 రూపాయలకు సిలిండరు గత నెలలో ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చినప్పుడే చెప్పడం జరిగింది, 1,20,000 మందికి దక్కాల్సింది కేవలము 25% మందికి కూడా 500 రూపీస్ సిలిండరు వస్తలేదు. 200 యూనిట్ల పరిస్థితి కూడా అదే ఉంది. అధికారుల మీద కోపం కూడా కావడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ మీరు ఈ సంవత్సరం ఏదైతే 3,500 ఇళ్ళు ఇస్తున్నారో మీరు వర్క్ స్టార్ట్ చేసిండ్రు, ఇది దాని శంకుస్థాపన భూమి పూజ చేసిండ్రు, మండలానికి ఒక గ్రామం అని సెలెక్ట్ చేసిండ్రు, దాంట్లో లబ్ధిదారులు ఎంపిక చేసి గృహాలు మంజూరు చేసిండ్రు, లబ్ధిదారులు ఎంపిక చేసిండ్రు, గృహాలు లబ్ధిదారులకు ఇస్తా అని చెప్పారు. లాస్ట్ 3 monthsలో 2,807 మందికి 950 మంది మాత్రమే జాగా ఉండి బేస్మెంట్ వరకు మొదటి దఫా మీరేమన్నారు, బేస్మెంట్ వరకు కట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తాను. 2,807 మంది లబ్ధిదారులు సెలెక్ట్ చేస్తే 958 మాత్రమే ముందుకు వచ్చిండ్రు, అంటే బేస్మెంట్ వరకు నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు ముందుకు వచ్చిండ్రు 188 మాత్రమే పునాది వరకు పూర్తి చేశారు. అంటే 950 మంది వర్క్ స్టార్ట్ చేసుకున్నారు, 180 బేస్మెంట్ వరకు వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఎలక్షన్ మేనిఫెస్టోలో 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు
ఎటువంటి షరతులు లేకుండా ఇస్తా చెప్పింది. చివరి డెడ్లైన్ ఏంటిది? 26 జనవరి. 26 జనవరి రోజున ఏమన్నారు? గ్రామాల అంటే డివిజన్లలో గ్రామ సభలని పెట్టిర్రు. ఎంత మోసం చేస్తున్నారు ప్రజల్ని మీరు. 26 జనవరి బ్యాంక్ హాలిడే, తెల్లారి మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పిండ్రు. మళ్ళీ అనేక నిబంధనలు పెడతా ఉన్నారు. నిబంధనలకు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ప్రజలు. పర్వాలేదు మా ఎక్కడికి వెళ్ళి మాకు, కానీ ముందు మీరు బేస్మెంట్ వరకు అంటే సొంత పెట్టుబడి పెట్టుకున్నాను. దీంట్లో ఎంతమంది పెట్టుకుంటారండి? మీరు ఎంపిక చేస్తుంది పేదోళ్లకు. దాంట్లో ముందు పెట్టుబడి పెట్టుకొని పునాది వరకు 180 మంది పునాది వరకు కట్టిర్రు. 152 మంది పేర్లు వివరాలు మాత్రమే ఇందిరమ్మ యాప్లో సమోదు చేయించారు. 180 మంది కంప్లీట్ చేసుకుంటే 152 మాత్రమే ఈ యాప్లో ఫీడింగ్ అయినాయి. మళ్ళీ దాంట్లో ఏమైంది? ₹1,00,000 130 మందికి వచ్చింది. ఇది తతంగం. తర్వాత ఎందుకు కాలేదంటే టెక్నికల్ ప్రాబ్లం అంటారు. ఇక సిరికొండ మండలంలో 110కి 33, నిజామాబాద్ రూరల్లో 121కి 39, ఎడపల్లిలో 128కి 53 ఇల్లులు ప్రారంభమైనాయి. కానీ ఎడపల్లిలో మాత్రమే 17 మంది మొదటి దశ 1 లక్ష మంజూరైంది. అంటే కట్టుకున్నా కానీ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరే అది. కేవలము అధికారం కోసమే ప్రజలను మోసం చేసి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మీరు 6 గ్యారెంటీలు 5 డిక్లరేషన్లలో ఎక్కడ పోతే అక్కడ అమ్మవార్లను ఒట్టు పెట్టుకొని రైతు డిక్లరేషన్ ఏం చెప్పారు? 2 లక్షల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తున్నారు రైతులకు. రైతుకు వాళ్ళు 12,000 ఇచ్చారు, రైతు భరోసా మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా ఏది కూడా పూర్తి చేయలే. ప్రతి మహిళకు 2,500 అన్నారు, అది ఇంకా ప్రారంభం కాలే. 2,000 పెన్షన్ 4,000, దానికి దిక్కే లేదు ఇంకా. ఇక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, దాని అత్తా పత్తా లేదు. అయితే సార్ చెప్పండి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారా? అవి ఎప్పుడు ప్రజలకు ఆ సమస్యలు తీర్చే దిశగా ఈ ప్రభుత్వంతో ఎలా కొట్లాడతారు? అయితే మా దురదృష్టం ఏంటిదంటే అప్పటి మాజీ ఎమ్మెల్యే గారు ఒక బెడ్రూమ్ అయితే తీయలేదు. నిజామాబాద్ జిల్లాలో అర్బన్కు ఏదైతే 3,500 అని చెప్పారో మిగతా 4 నియోజకవర్గాలలో శాంక్షన్ అయింది. అర్బన్లో ఇప్పటి వరకు కాలేదు. నేను 2 రోజులలో నేను మంత్రి వారిని కలుస్తూ ఉన్నా, సీఎం గారికి కూడా లెటర్ ఇస్తా. అర్బన్లో ఎందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు, దయచేసి స్టార్ట్ చేపియండి. ప్రజల తరఫు నుండి నేను వేడుకుంటా, నా పేద ప్రజల తరఫు నుండి నేను వాళ్ళకి దండాలు పెడతా. కావాలంటే దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు అన్నా కానీ కొద్దిగా ఎక్కువ ఇవ్వండి, తొందరగా ఇవ్వండి అని నేను వాళ్ళకి శాంక్షన్ చేయని చెప్తాను. ఇంకోటి నీకు చెప్పింది ఇంకా మొత్తం కాలే. 2వ దశ ఏది? గోడలు లేవాలా, కిటికీలు లేవాల వరకు రావాలా, కిటికీలు పెట్టుకున్నాలా, దానికి 1,25,000 ఇస్తా అని చెప్పింది. ముందు పెట్టుబడి పెట్టుకున్నాం కదా. జిల్లాలో 2వ దశ కేవలం 60 ఇళ్ళు మాత్రమే ఈ దశ దాటాయి. కేవలం జిల్లాలో, మొత్తం జిల్లాలో 60 ఇళ్ళు దాటినాయి. కానీ యాప్లో 2వ దశ వివరాలు సమోదు చేసే అవకాశం ఇంకా ఇవ్వలేదు. అందుకే అప్పటికి ఫీడింగ్ అవుతలేదు. అంటే దీన్ని ఏమంటాం? మోసం అంటారు. ప్రజలను పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారు. రాజీవ్ వికాసం అని 5 లక్షల రూపాయల లోను. ఇవాళ ఒక పేద ఆయన వచ్చిండు, పరిచయం ఉన్నాడు, వచ్చి కాళ్ళ మీద పడి ఒకటే ఏడుపు. ఎందుకు బాబు, ఎందుకు ఏడుస్తున్నాడు? రాజీవ్ వికాసం. సార్ మీ అర్బన్ నియోజకవర్గంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి రాజీవ్ వికాసానికి? అసలు ఏంది పరిస్థితి? దానికి ఎంతమంది పేదలు? అర్బన్లో చాలా మంది నిరుద్యోగులు ఉంటారు అర్బన్ నియోజకవర్గం. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమవుతుందంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అన్నీ కూడా వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఈ రియల్ ఎస్టేట్లో బిల్డర్స్ కానీ అన్నీ కూడా కుంటుపడినాయి. కేవలం ఒక లిక్కర్కి ఆమ్దాని పెరిగింది తప్ప. అంటే లిక్కర్ అంటే ఏం చేస్తున్నావు?
నువ్వు బెల్ట్ షాపులు ఎత్తేస్తా అని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. తాగుడిని బానిస చేస్తుంది, తాగుడు అలవాటు చేస్తూ ఉన్నాం. పేదోడు ఇంకా పేద అవుతా ఉన్నాడు. పనులు కల్పించలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి సంవత్సరంన్నర అయింది, 60,000 అని చెప్పుకుంటా ఉంటాం. నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినావు? మీ ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వం నోటిఫికేషన్లనే ఎలక్షన్లు ఆగిపోయినాయి, మీరు ఇచ్చిండ్రు. ఇది మీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇచ్చారో సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక అర్బన్ విషయానికి వస్తే, అర్బన్ మొత్తం కూడా సమస్యల వలయమే. తెలంగాణలో జిల్లాలో వరంగల్ తర్వాత అతిపెద్ద జిల్లా నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ తర్వాతనే కరీంనగర్, ఓట్ల పరంగా కానీ, జనాభా పరంగా కానీ, విస్తీర్ణ పరంగా కానీ కరీంనగర్ కూడా చిన్నదే. ఖమ్మం, ఈ 2 జిల్లాలు ఇతర ఆదిలాబాద్ కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉంది. నిజామాబాద్ వెనుకబడతా ఉంది. కారణం గత పాలకులు కానీ అధికారుల వైఫల్యం మాత్రమే. 1.5 year అయింది, 17 నెలలు అయింది. నేను విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నా. కార్పొరేషన్లు, నాకు అర్బన్కు గుండెకాయ అంటేనే కార్పొరేషన్. మొత్తము అన్ని విభాగాలు కూడా అవినీతిమయం. కార్పొరేషన్ హెడ్ ఎవరు? బిగాల గణేష్ గుప్తా గారు. దొంగ చేతిలో తాళం చేపెడితే ఏం పరిస్థితి ఉంటుంది? ఉంటుందేమన్నా? అది 5 సంవత్సరాల మేయర్ పరిపాలన. కబ్జాలు, నిజామాబాద్లో కబ్జాలు, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోవడము, ఎక్కడ చూస్తే అక్కడ మొరం కబ్జా, ప్లాట్ల కబ్జా, చెరువుల కబ్జా. అందుకోసం ఆయన మీద అభివృద్ధి అనేది శూన్యం. నేను గత నెలలో మా ఎంపీ గారితో కలిసి ఢిల్లీలో సెంట్రల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ వారిని కలిసి స్మార్ట్ సిటీ, మా నిజామాబాద్ని స్మార్ట్ సిటీ కోసం మీరు శాంక్షన్ చేయాలా లేదా ఈక్వలెంట్ టు స్మార్ట్ సిటీ. ఎందుకంటే స్మార్ట్ సిటీ ఆర్ ఈక్వలెంట్ టు స్మార్ట్ సిటీ స్కీమ్ వస్తే సెంట్రల్ నుంచి ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ కోసం ఫండ్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది అయితే మాకు ఆశలు లేవు. ఎందుకంటే నేను కూడా మొట్టమొదటి ప్రభుత్వం అనుకుంటా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్ ఇయ్యని ప్రభుత్వం ఏదనంటే కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. నాకు ఎమ్మెల్యే ఫండ్ ₹1 ఇయ్యలేదు. 5 కోట్లు 3 కోట్లు ఏదో ఇస్తే డివిజన్లలో వాళ్ళ కమ్యూనిటీ హాళ్ళకో వాళ్ళ ఇతర ఏదైనా డెవలప్మెంట్కు నేను ఇచ్చే అవకాశం ఉంటుండే. అనేక చోట్ల రోడ్లకు మధ్యనో అడ్డంగానో కరెంటు పోల్లు ఉంటాయి. అవి జరపాలంటే దానికి డిపార్ట్మెంట్కు ఫీజు కట్టాలి. అదే నాకు ఎమ్మెల్యే ఫండ్ ఉంటే వాటి కూడా నేను హెల్ప్ చేయగలుగుతా. ఇక స్పెషల్ ఫండ్ ఒకటి కూడా ₹1 రాలే. అంటే ఎమ్మెల్యే ఫండ్ కానీ, జనరల్ ఫండ్ కానీ, స్పెషల్ ఫండ్ కానీ ₹1 కూడా రాకుండా గత ప్రభుత్వంలోనే టఫ్ ఐటీసీ ఫండ్స్ అంటే ఒక లోన్ ఫండ్ అది కార్పొరేషన్కు 60 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. అంటే మళ్ళీ వచ్చినట్లు విశ్వ ప్రయత్నం చేసి రావడం జరిగింది. దాంట్లో మొదటి 60 కోట్ల టఫ్ ఐటీసీ ఫండ్లో 38 కోట్లు అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లకి. పాపం వాళ్ళు సంవత్సరంన్నర నుండి ఎదురు చూస్తూ ఉన్నారు బిల్లులు రాక. అది చేయించడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితమే అమృత్ 2 స్కీమ్ కింద, అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఇది, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ప్రజలందరూ కూడా పాపం ఆలోచనలో పడిపోతారు. 12 సంవత్సరాల నుండి ఇన్కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి 200 కోట్లు, వాటర్ వర్క్స్ కోసము 200 కోట్లు సుమారు, అంటే ఇవి 2 కలిపితే 400 కోట్లు అమృత్ 2 కింద శాంక్షన్ అయింది.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఏంటిదంటే ప్రతి ఇంటి నుండి డ్రైనేజు మెయిన్ లైన్కు కలపడం. ఆ తర్వాత 10 సంవత్సరాల నుండి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్యామేజ్ అయిందో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఒకటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటిదంటే తప్పకుండా నేనేదైతే నా మేనిఫెస్టోలో నిజామాబాద్ అభివృద్ధి గురించి స్మార్ట్ సిటీ ఈక్వలెంట్ స్కీము తప్పకుండా తీసుకొస్తా. నాకు ఏదైతే ప్రజలు ఆశించారో రిటర్న్ గిఫ్ట్గా నేను నిజామాబాద్ అభివృద్ధి ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నది, కానీ 2వ సంవత్సరం అయింది, ఒక్క ఇల్లు పూర్తి కాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మాకు నిధులు ఇవ్వడం లేదు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎక్కడ కూడా కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఫండ్స్ కానీ రావడం లేదు. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహాయంతో పూర్తిగా మాకు అమృత్ స్కీమ్ కింద నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ అర్బన్ డెవలప్ చేస్తానని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.